ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు ప్రాణమిచ్చిన దేవుడవు మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు ప్రాణమిచ్చిన దేవుడవు ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనం క్రింద ఉన్నది. ఆ 2వ వర్స్ చదవండి. నేను అడిగినప్పుడు మీకు తెలిస్తే చెప్పండి. వెరీ గుడ్, చాలా సంతోషం. ఒక్కరికైనా తెలుసు. ఇది బైబిల్లో ఉన్న వాక్యమేనండి, నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పట్లా. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం ఏంటంట, నేను చదివింది, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. వినేది మనం దేంతో వింటాము? వెరీ గుడ్, చెవులతో వింటాము, ముక్కుతో గాలి పీల్చుకుంటాము, నోటితో మాట్లాడతాము. అయితే ఇక్కడ ఒక వ్యక్తి అన్నారు విననేరకయుండునట్లు, అంటే వినుకోకుండా నేనేమి ఉండట్లేదు, మీరేమైనా చెప్పుతూ ఉంటే నాకు నేను దాన్ని వింటాను, కానీ మీరు చెప్పేది నేను వినాలి అంటే నా చెవులు, ఒకవేళ మీరు ఏదైనా చెప్పితే నా చెవులు మందం అయిపోయి వినుకోకుండా నేనేమీ లేను, వింటాను, కానీ విన్నది ఆ ప్రార్థనకు జవాబు కావాలి అని అంటే మీకు నాకు మధ్య ఒక మంచి స్నేహము కానీ ఒక మంచి సత్ప్రవర్తన గుణము కానీ కలిగి ఉంటేనే మీరు చేసే ప్రార్థనలు నేను వింటా. అంతేగాని పాపము చేసి వచ్చిన వెంటనే ప్రార్థన మాత్రము వినను అని చెప్తున్నారు. ఎవరో చేశారు ఈ బైబిల్లో ఇలాగ ఇచ్చాడు అంటే ఒక వ్యక్తి ఎవరో, లేకపోతే కొంతమంది పాపము చేసి ఉండొచ్చు, దాని వలన వచ్చిన శిక్ష భరించొచ్చి ఉండొచ్చు, కానీ మళ్ళీ మనం ఏం చేయాలా? ఆ పాపాన్ని వదిలేసుకొని దేవుని దగ్గరికి రావాలని చెప్తున్నారు ఇక్కడ వాక్యం అర్థం అది. అయితే ఇక్కడ ఏమని ఉందంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, పాప లేచి నిలబడి ఉదాహరణ చెప్తా, ఇక్కడ నిలబడి నువ్వు కొడతా, ఇలాగున్నారు వీళ్ళు. అయితే వీళ్ళిద్దరూ దూరం, ఈ మధ్య కొంచెం గ్యాప్ ఉందా లేదా? ఆ గ్యాప్లో ఒక స్తంభం కానీ ఒక తడికి కానీ ఒక ఏదో ఒకటి పెట్టారనుకోండి, సరే ఏమి ఇక్కడి నుంచి పిలిచినప్పుడు వినపడుతుందా? అవతల వాళ్ళకి వినపడద్దా? ఈ మధ్యలో ఏదన్నా ఉంటే ఎంతమందికి తెలుసు వినపడదని? వినపడుతుందా? వినపడదు. ఇప్పుడు నువ్వు చిన్నగా పిలువు అమ్మాయిని, వినపడిందా? మాట వినపడిందా? వెరీ గుడ్, అలా వినపడింది కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు, నువ్వురా ఎక్కడ నిలబడు, అలా అడ్డం వచ్చారు. ఎవరు అంటే అదొక సాతాను అనుకోండి, లేకపోతే ఒక అపవాది. ఇప్పుడు ఈమె ఎంతసేపు ఆమెను పిలిచినా కానీ ఏమంట ఆపేస్తాడంట. అవతల వ్యక్తిని ఎంత కేకేసినా కానీ వినపడదు. అవతల వ్యక్తి దేవుడు అనుకోండి, యువతల వ్యక్తి ఒక మానవురాలు అనుకోండి, ఈ అడ్డంగా ఉన్న ప్రార్థన రూపకములో అయ్యా యేసయ్యా అని కేకేసిన గట్టిగా అరచిన వినపడదు అని ఇక్కడ ఉన్న వాక్యంలో. ఇప్పుడు చదవండి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. హల్లెలూయా. అది ఏంటంట? దోషం అంట దాని పేరు. ఇందాక మనం ఏమనుకున్నాం? సాతాన్ అనుకున్నాం. సాతాన్ ఇజుకొల్టు దోషము, తప్పు లేక పాపము. పాపము అంటే ఆ పాపం వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి నిలబడినప్పుడు, లేక వాళ్ళిద్దరిని ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు అటు అవతల వ్యక్తి వైపు చూస్తుంది, ఆ సాతాన్ యువతల వ్యక్తి వైపు చూస్తుంది. అయితే అవతల దేవుడు ఉన్నారు కాబట్టి ఏం చేయలేదు. గాడ్ని ఏమైనా చేస్తుందా? ఎవరిని చేస్తుంది? ఇప్పుడు యువతల వ్యక్తిని, పాపం చేసే వ్యక్తిని. అలాగా పాపము అనేది దాని వలన వచ్చే నష్టం ఏంటో ఇక్కడ చెప్పబడింది. సింపుల్గా చెప్పేస్తాను. అసలు ఆ పాపము అనేది మనకి ఎందుకు వస్తుంది? ఎందుకు చేస్తాము ఆ పాపం? ఏదో ఒక దొంగతనం, లేకపోతే
వ్యభిచారము, లేకపోతే హత్య, ఇవే కదా పాపాలు ముందు చేసేది. లేకపోతే అసూయ. వీటిల్లో ఒక వ్యక్తి గురించి, ఒక బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి గురించి చెప్తా. సరే, ఇలాగ పాపాలు అడ్డం వచ్చినాయి అంట. ఆ పాపాలు అడ్డం వచ్చినప్పుడంట ప్రభు అంట మన ప్రార్థన ఎంతసేపు చెయ్యి, ఎన్ని రోజులు చెయ్యి, నేను అమ్మా ఉపవాసం ఉండాను, 3 రోజులుండా, 1 రోజుండా, 7 రోజులుండా, నాకు నా కొడుక్కి లేకపోతే నా కూతురికి ఫలానా జాబ్ రాట్లా, వివాహం జరగట్లా, లేకపోతే ఫలానా మా బంధువులకి ఇలాగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఏంటి కారణం అంటే ఇదే, మానవుడికి దేవునికి మధ్య నేనున్నాను అనుకోండి, నేను ప్రార్థన చేసుకుంటూ జీవిస్తున్నా, కానీ నేను ఏదైనా పాపము చేస్తే, పాపము ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పానంటే సాతాను, ఆ పాపము నాలో ఉన్న పాపమే ఏలుబడి చేస్తుంది, నన్ను ప్రార్థన చేయొద్దు, లేదు నేను ప్రార్థన చేయాలి అని నేను తెగతెంపులు చేసుకొని దయ్యాన్ని ఓడించాలి అని ప్రార్థన కూర్చుంటే ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళదు అని ఉంది క్లియర్గా. క్రింద ఉంది చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఏంటి ఆలకించట్లేదండి? ప్రార్థన ఆలకించట్లేదట, మనం చేసిన ప్రార్థన. అయితే ఇలాగే ఒక వ్యక్తి బైబిల్లోనే ఉన్నారు. మనం బయటికి వెళ్ళి చెప్పుకోవడం ఎందుకు? బైబిల్లో 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 12 తర్వాత ఎన్నో వచనం అంటే 16వ వచనం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను ఒత్తిరందున అది బహు జబ్బుపడెను. హల్లెలూయా. ఆయనంట దావీదుకు ఒక బిడ్డ పుట్టాడట, అతనిని మొత్తారంట. అంటే జబ్బుతో ఇంకా అతను చనిపోవటం కానీ ఏదన్నా కానీ, ప్రభు మొత్తితే ఎవరు ఏం చేయలేం, మొత్తారట. మొత్తినందున ఆ బిడ్డంట జబ్బు పడిందట, బహు జబ్బు పడెను. 17 దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. ఏం చేశాడంట దావీదు? తన బిడ్డకి జబ్బు చేసింది. జబ్బు చేస్తే ముందు మనం ఏం చేస్తామంటే గబా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాం. దావీదు గారు ఇక్కడ ఏం హాస్పిటల్ పట్టుకెళ్ళలేదండి. చూడండి దయచేసి, నేనే సొంత మాటలు చెప్పట్లేదు. దావీదు గారు చేసిన పని ఏంటో చూడండి. అతను పాపం చేయనివ్వండి, తప్పు చేయనివ్వండి, అది తర్వాత సంగతి. ముందేమో మనకు అక్కడ మనం చేసిన పాపాలను బట్టి మీ ప్రార్థన యెహోవా తండ్రి ఆలకించరు అని చెప్పా. మీ పాపాలే దేవునికి మానవుడికి అడ్డుబండగా ఉన్నాయని చెప్పా. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా చెప్తున్నాను మీకు. ఇక్కడ దేవుడు దావీదు గారి ప్రార్థన ఆలకించారా లేదా? ఆలకించలే. మరి జబ్బు పడితే ఏమైందంట చూడండి. రాత్రి అంతా నేల మీద పడుకున్నాడట. అంటే ఏంటి నేల మీద పడుకోవటం అంటే? నేల మీద పడుకుని నిద్రపోవటం కాదండి. నేల మీద కూర్చొని సాష్టాంగపడి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. బలమైన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇలాగా 7 దినాలు ఉన్నాడంట. 7 దినములు. క్రిందకు రండి, 18వ వచనంలోకి రండి. అయితే ఇతను ఏం చేశాడంటే ఇంకా నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి కానీ అతడు సమ్మతించలేదట, భోజనం తీసుకోలేదట. ఎన్ని దినాలు? 7. అయితే 18లో ఏముందంటే 7వ దినమున బిడ్డ చావగా. హల్లెలూయా. 7 దినాలు కూడా ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. మరి మనం ఏం చేస్తాం? ఒకరోజు ఏదైనా ఇబ్బంది వస్తే ఒకరోజు ఉపవాసం ఉంటాం, 3 రోజులు ఉపవాసం ఉంటాం అంతే. అది కూడా మనం కటిక ఉపవాసం చేయలేమే. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసి కంగారు పడిపోతాం ఎప్పుడు ఆహారం తీసుకోవాలని. దావీదు గారు భోజనము చేయకయుండెను అనందు చూడండి. హల్లెలూయా. భోజనం అతను చేయలేదంట, అతనితో పాటు ఉన్నవారు కూడా చేయలేదంటండి. ఒకళ్ళు ఎవరైనా ఉపవాసం ఉంటే కొంతమంది అంటున్నారు భార్య ఉంటే భర్త ఉండరు, భర్త ఉంటే భార్య ఉండరు, పిల్లలు ఉండరు, కుటుంబం అంతా ఉండాలి ఇక్కడ వాక్యం ప్రకారం. మరి వాళ్ళందరూ ఉపవాసం ఉండారంట 7 రోజులు. హల్లెలూయా. 7 దినాలు ఉంటే 7వ రోజున ఏమైందంట? బిడ్డ చచ్చిపోయినందను. మరి అదేంటండి అమ్మగారు 7 దినాలు ఉన్నారు కదా, ఎలా చచ్చిపోతారు? మరి దేవుడు బతికించాలి కదా అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? రాలేదా? ఎవరికి డౌట్ రాలేదండి? వెనకాల బ్రదర్స్ గారు ఎవరైనా
7 దినాలు ఉపవాసం చేసినప్పుడు బిడ్డ బ్రతుకుతాడా చనిపోతాడా? ఒక బలమైన ప్రార్థన చేయటం జరిగింది. దేవునితో మాట్లాడుతున్నాడు. అంతకు ముందు కూడా దేవుని మీద మనసు పెట్టే ప్రార్థన చేశాడు ఆ చనిపోక ముందు బిడ్డ. కానీ దేవుడు ఆలకించలేదని చెప్పాను. దేవుడు ఆలకించనందున ఆ బిడ్డ చనిపోయాను. దేవుడు ఎందుకు ఆలకించలేదో కారణం చెప్పా. ఇప్పుడంట నేను పాపం చేశాను అని. పాపం వల్ల వచ్చిన జీతం మరణమే కాబట్టి చనిపోయాడు ఈ బిడ్డ అనుకుని ఇంకా ఆ పాపాన్ని కడిగేసుకోవాలి ఏమైనా సరే. ఇక నేను ఎప్పుడు అలాంటి పాపము నేను చెయ్యను, ఆ పాపము అనే ఒక మార్గం, చెడు మార్గంలోకి నేను వెళ్ళను అని నిశ్చయం తీసుకోనంట దేవుడి దగ్గర మందిరంలోకి వెళ్ళాడట. చూడండి, దేవుని దగ్గరికి మందిరంలోనికి వెళ్ళటానికి ఈ రోజుల్లో మందిరంలోకి ఉపవాస ప్రార్థన అంటే ముందు కొత్తలో కొద్దిగా బాగానే వస్తారు జనం, తర్వాత రారు. ఎందుకని అంటే అదే వీక్లీ వారంకి ఒకసారి వెళ్ళకపోయినా పర్వాలేదు అని కష్టాలు ఉన్నా మానేస్తున్నారు, కష్టాలు లేకపోయినా మానేస్తున్నారు. కానీ ఇక్కడ రాజుగారు ఏం చేశాడంటే బిడ్డ చనిపోయాడు కాబట్టి నేను నా పాపాన్ని కడిగేసుకోవాలి దేవుని దగ్గర అని ఆశతో ఏం చేశాడంటే మందిరంలోనికి వెళ్ళి కూర్చొని మందిరంలో బలమైన ప్రార్థన చేస్తూ అభిషేకం పొందుకున్నాడని ఉంది. తైలము పూసుకొని అంటే తైలము తను సొంతగా పూసుకోలేదు. ఇక్కడ అర్థం అలాగిచ్చాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఇచ్చాడు. అనాయింటెడ్ ఆయిల్ ఫ్రమ్ ద హై అబోవ్. తండ్రి దగ్గర నుంచి పరిశుద్ధాత్మ అభిషేకము పోసే వరకు వదిలిపెట్టలేదట. హల్లెలూయా. మరి చూడండి, అతను ముందేమో పాపిగా కనబడ్డాడు, తర్వాత ఎలా కనబడుతున్నాడు? దేవుడు అంటే ఇష్టమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. నేను ఎందుకు పాపంలోనే ఉండాలి ఇంకా అని పాపంలో నుంచి బయటకు వచ్చే మనసు వచ్చింది అతనికి. ఆ మనసు వస్తేనే, బుద్ధి మారితేనే మనం ఏదైనా కానీ పాపంలో నుంచి బయటికి రాలేము. ఒకవేళ ఎవరైనా వ్యభిచారం చేసేవాళ్ళు ఎవరైనా కానీ వ్యభిచారం ద్వారా బిడ్డలను కంటే వాళ్ళు బ్రతకరు. ఇక్కడ వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నానండి, నేను మామూలుగా చెప్తున్నాను. మీరు ఎవరు కూడా ఈ వాక్యం విన్నప్పుడు మీరు ఆలోచన చేయండి. వ్యభిచారము అనేది తప్పు. ఇక్కడ దావీదు గారు చేసింది అదే. అయితే ప్రభు ఊరుకున్నారా? ఊరుకోలేదు. అతను రాజు అయితే ఏంటి, అయ్యా నువ్వు రాజు కాబట్టి నువ్వు పాపం చేయి, నేను నిన్ను దీవిస్తానని అనలేదు. రాజు అయినా ఎవరో, రాజు అయినా సరే, చిన్నోళ్ళైనా సరే, పెద్దోళ్ళైనా సరే, దేవుని దృష్టిలో పాపాత్ములందరూ ఒకటే. పాపము యొక్క వేళ ఒకే రేటు ఉంటుంది, ఒకే పరిమాణం ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టవలసిన పని లేకుండా దేవుని శక్తి పొందుకోవాలి. పాపము చేశాను నేను ప్రభువా, నా పాపాన్ని బట్టి నాకు జీతం ఇచ్చేసావు, నా బిడ్డను తీసేసుకున్నావు, ఇంకా నేను పాపినిగా ఉండను అని మందిరంలోకి వెళ్ళిపోయి ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తూ తండ్రితో మాట్లాడుతున్నాడట. తండ్రితో మాట్లాడుతున్నప్పుడు అభిషేక తైలం విడుదల చేశారట తండ్రి. అభిషేక తైలము చూడండి, తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి. ఏ వస్త్రాలంటే అవి మామూలుగా వేసుకునే వస్త్రాలు కాదు. మామూలుగా వస్త్రాలు వేసుకునే కదా మందిరంలోనికి వెళ్తాము. ఇప్పుడు మనందరం ఏదో ఒక వస్త్రాలు వేసుకుని ఇక్కడికి వచ్చాం. అక్కడ మందిరంలోకి వెళ్ళేటప్పటికి వస్త్రాల యొక్క విలువ మారిపోతుంది. వస్త్రాల యొక్క రంగు రూపులు కనబడవు. దేవుని యొక్క కన్నులు మనకు కావాలి, ఆత్మనేత్రాలు తెరవబడాలి. అప్పుడు ఈ దావీదు గారు వేసుకున్న వస్త్రాలు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఆరాధన చేస్తున్నాం కదా, పాట పాడుతున్నాం కదా అని నేను అలా ఉండొద్దని చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఆమె ఒక మంచి సాక్ష్యం చెప్పారు. ఇస్తారు గారు ఏమని చెప్పారు, వచ్చారు పాపం నా పక్కన కూర్చొని పడిపోయింది ఎట్లా నా కాళ్ళ మీద, అమ్మ ప్రార్థన చేయి, తల బాగా నొప్పి వస్తుందని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చూపించారు ప్రభు ఒక చీకటి. అయితే బలమైన ప్రార్థన చేసిన వెంటనే ఆ చీకటి తప్పుకున్న వెంటనే ఆమె బాగయ్యాను అని సాక్ష్యం చెప్పారు. అంటే మనం ఏం చేయాలి? ప్రతి క్షణం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన మనసు కొంచెంసేపు దేవుని మీద పెట్టండి పెట్టండి అని చెప్తున్నాం. ఆరాధన చేస్తున్న సమయం చాలా కొద్ది సమయమే, 20 నిమిషాలు, అరగంట కంటే ఎక్కువ ఆరాధన చేయం. ఆ 20 నిమిషాలు ఆరాధనలో మనం దేవునితో మాట్లాడాలి. ఏదో ప్రార్థన కళ్ళు మూసుకుని పాట పాడేస్తున్నాను నాకు అంత అయిపోద్ది అనుకుంటే కానే కాదు. నన్ను క్షమించండి దయచేసి ఇలాగ అంటున్నానని. చర్చిలో కూడా మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
పాటలు పాడతామంటే పాటలు గబగబా ఒట్టి పేదవులతో ఒట్టి హృదయంతో పాడేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నాలోకి రా, పరిశుద్ధాత్మ నా పెదవులు కాల్చు, నా గుండె కాల్చు, నా హృదయం కాల్చు, నా ఆత్మ కాల్చు అని అన్నప్పుడే మనలో ఉన్న పాపాలు పరుగులు తీసుకుంటూ పారిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి దిగినప్పుడు వెంటనే హల్లెలూయా హల్లెలూయా. కొన్నిసార్లు మనలో ఉన్న జబ్బులు పోవాలంటే ఆరాధన ఈజ్ వెరీ గుడ్, పవర్ఫుల్ వర్షిప్. శక్తివంతమైన ఆరాధనలో పాపాలు కడగబడతాయి, జబ్బులు పారిపోతాయి, దయ్యాలు గడగడ వణుక్కుంటూ వెళ్ళిపోతాయి, మీ ఇంటిలో నుంచి కూడా పారిపోయి మీ ఊరే ఇడిచిపెట్టేస్తాయి. అంటే అంత బలమైన ఆరాధన మనం చేయాలి. బలమైన గంతులేద్దామని ఆశ లేదు, చేతులు ఊపుదామని అంతకంటే లేదు. ఎన్నిసార్లు చెప్తున్నానో నేను, చేతులు ఇలా ప్రభువుకు చూపించండి, నన్ను క్షమించండి డాడీ, వీళ్ళకి నేను చెప్పాలి అనేది నేను ఐ వాంట్ టు టీచ్ దెమ్ విత్ పవర్ఫుల్ హోలీ స్పిరిట్ అబౌట్ ద పవర్ ఆఫ్ లార్డ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ అంటే ఏమనుకుంటున్నారు? యేసయ్యను గురించి మనం ఏదైనా అంటే ఏం పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మ ఏంటి, ఆమె అలా చెప్తుంది ఏంటి, పరిశుద్ధాత్మతో గంతులు వేయాలా ఏంటి అనుకుంటే ఎవరైనా జాగ్రత్త, ఊరుకోరు ప్రభు. పరిశుద్ధాత్మ అంటే యేసయ్యే, యేసయ్యా యేసయ్యా నువ్వు మంచోడివి లేకపోతే నువ్వు చెడ్డోడివి అని అంటే ఒప్పుకుంటారు, కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏం మాట్లాడకూడదు. ఆత్మ పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కళ్ళు. అప్పుడే అబద్ధాలు ఆడవు మనం, అప్పుడే బూతులు రావు మన నోట్లోకి, అప్పుడే వ్యభిచారానికి వెళ్ళాం, అప్పుడే దొంగతనానికి వెళ్ళాం, అప్పుడే ఎవరన్నా కొట్టి రావడానికి వెళ్ళాం, అప్పుడే హృదయంలో ఉన్న పాపము వెళ్ళిపోతుంది బయటికి. పరిశుద్ధాత్మ దేవుడా నాలోనికి రండి అని మీరు ఈసారి ఆరాధన అంటే నేనే కాదు, మాస్టర్ గారు చర్చిలో ఆరాధన అన్నప్పుడైనా సరే కొద్ది నిమిషాలే ఆరాధన చేసేది. ఎంతసేపు చేస్తామండి ఆరాధన? మనం ఒక పాట పాడతాం, ఆ పాట 15 నిమిషాలు ఉంటుంది, 20 నిమిషాలు ఉంటుంది. డాడీ రిపీట్గా పాడిస్తే అరగంట ఉంటుంది. ఆ అరగంట సేపు ఆరాధనలో అసలు మీరు మాకు జబ్బొద్దు ఇవాళ తగ్గించడానికి వీల్లేదు, ఆ ఆరాధనలోనే పోవాలి మీకు. అలాంటి బలమైన శక్తివంతమైన ఆరాధన చేశాడట దావీదు గారు. హల్లెలూయా హల్లెలూయా. ఆ క్షణంలోనే అతను చేసిన పాపము కడిగి వేయబడటానికి ఒక గొప్ప మార్గదర్శకుడు అయ్యాడు దావీదు గారు. ఏదైనా ఎక్కడైనా యుద్ధం వచ్చినప్పుడు దాక్కోవాలా? ఎక్కడ దాక్కుంటాను నేను? చూడండి, చాలా చక్కటి మాట. నీ ఆత్మ యొద్ద నుండి హల్లెలూయా నేను ఎక్కడికి పోతాను? దేవుని యొక్క ఆత్మ దగ్గర నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు నేను అదే చెప్పా. ఆత్మ మనలోకి వచ్చిందంటే మనం ఎక్కడ పాపంలోనికి వెళ్ళము అన్నాను. అదే నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. చాలా మంచి వాక్యం అండి ఇది. నాకు ఎంత సంతోషంగా ఉందో ఈ వాక్యం చదువుతామంటే. నా హృదయం ఇంత గొప్ప దేవుడు మన దేవుడు, ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉండి సరి అయిన రీతిలో ప్రార్థన చేయలేకపోతున్నామే, చిన్న చిన్న ప్రార్థనలు చేసుకుంటున్నామే అనిపిస్తుంది. చూడండి, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. హల్లెలూయా అంటే మనం ఇక్కడ ఆరాధన చేస్తామంటే ఆయన సన్నిధి వచ్చేస్తుంది, ఆయన సన్నిధి దిగొస్తుంది. నేను ఇంకా పాపానికి పరిగెత్తలేనయ్యా. ఒకవేళ నేను పాపము చేసి పాతాళ లోకంలోనికి వెళ్ళి దాక్కున్నావు అనుకోండి, అక్కడ కూడా నువ్వు వచ్చేస్తున్నావు, అక్కడ కూడా నన్ను చూస్తున్నావు. నువ్వు ఇంత గొప్ప దేవుడివి కాబట్టి నేనేం పాపం చేయను ఇంకా అని చెప్పుకుంటున్నాడు. అని చెప్పుకుంటూ ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడ ఉన్నావు. పారిపోతున్నాడట, పాపం వల్ల వచ్చు జీతము మరణము కాబట్టి. అమ్మో నేను పాపం చేసేసాను, అయ్యో నేను పాపిని అని పారిపోతే ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. పారిపోకూడదు. పాపము చేసిన తర్వాత ఇక ఎప్పుడు నేను ఈ పాపము జోలికి పోను అని ప్రభువుతో చెప్పాలి. మనం ప్రభు దగ్గర ఆడవాలి, కన్నీరు కార్చాలి, మన హృదయం బద్దలు కొట్టుకోవాలి. తప్ప పాపము చేశానని పోనీ అయిపోయింది, ఇంకా ఏముందలే పాపమే కదా మళ్ళీ చేస్తాను అనుకోని ఇక ఆ పాపానికి అలవాటు పడ్డారా ఆ వ్యక్తి పాతాళ లోకంలోనికి పోవటము ఖాయం. లేదండి నేను ఎప్పుడో వాళ్ళని తిట్టాను, లేకపోతే ఎప్పుడో పలానా పాపం చేశా, ఇంకా నేను ఇప్పుడు చెయ్యను అని అనుకున్న వాళ్ళందరికీ ఈ వాక్యం చాలా గొప్పది.
ఈ వాక్యం మీకు ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ వాక్యం. ప్రతి ఒక్కరిని ప్రతిరోజు ఏదో ఒక పాపం చేస్తామా లేదా? నోటితో చేస్తాం పాపం, పొరపాటున మాట్లాడేస్తాం. దావీదు గారు చెప్పిన ప్రకారం, దావీదు గారు చేసిన ప్రకారం పాపాన్ని వదిలిపెట్టుకోవాలంటే మందిరంలోకి వెళ్ళి కూర్చోవాలా, మందిరానికి వెళుతున్నట్లుగా ప్రజలు చూడాలా నిన్ను. అంతే తప్ప ఇంట్లో కూర్చొని నేను పాపం చేయను అంటే ఎవరేమి రక్షించలేరు. మందిరానికి వెళ్ళటానికి అలవాటు చేసుకోవాలని చెప్తున్నారు దావీదు గారు, చాలా క్లియర్గా చెప్పారు. మందిరానికి వెళ్ళటం ఒక వాడుక, ఒక అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఇంటి ఓనర్ గారు యేసమ్మ గారి గురించి మాస్టర్ గారు చెప్తారు. లాస్ట్ ఇంకా చనిపోబోయే ముందట చాలా చక్కగా ఫస్ట్ సండే, అదే రొట్టె ద్రాక్షారసం ఇచ్చే సండే అయితే వచ్చారట ఆమె. ఈ ప్రసన్న కూడా ఇద్దరు చక్కడికి వైట్ డ్రెస్ వేసుకొని క్యాప్ పెట్టుకొని ఇలా క్లాత్ కట్టుకొని వచ్చారు. వస్తే నేను చాలా సంతోషించారని చెప్తున్నారు మాస్టర్ గారు. ప్రార్థనకు అలవాటు చేసుకోవాలి, ప్రతి వారం వెళ్ళిపోవాలి. ఒక వారం వెళ్ళాం కదా, ఈ వారం వెళ్ళకపోతే ఏమవుద్ది? నా దేవుడు దాన్ని ఏమన్నా తిడతాడా ఏంటి అనుకోబాకండి. తిట్టడు దేవుడు, కానీ మీకు మీరే మీ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. మీ ఆశీర్వాదాలు మీకే ఆలస్యం అవుతాయి. ఒక ఇంట్లో ఎవరికైనా సరే ప్రార్థన పెట్టాలి అంటే మేము బతకించకూడదు. ఒకవేళ మేము చెప్పేసిన తర్వాత నాలో నుండి మీరు బతకిచ్చారంటే మీకు చాలా ఆలస్యమైపోతాయి. జరగవలసిన కార్యాలు జరగవండి. ఆదివారం మందిరంలోకి వెళ్ళినప్పుడు మీ మనసు తెరవబడతమే కాదు, వాక్యం వలన కడగబడతాది మీ హృదయం. పాపము నుంచి దూరంగా తొలగిపోవటానికి ఒక మహత్తరమైన వాక్యం అండి. యెషయా గ్రంథంలో నుంచి తీసుకున్న వాక్యం 2వ సమూయేలు చాప్టర్లో నుంచి వచ్చింది. దావీదు గారు చేసిన పని ఇక్కడ అంటున్నాడు. ఇంకా నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. హల్లెలూయా. చూడండి, ఇతను డైరెక్ట్గా చూసేశాడు ప్రభుని. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? హల్లెలూయా, థ్యాంక్ యూ. నమ్మాలి. దావీదు గారు తిన్నగా ఎవరిని చూస్తున్నాడు? ఇక్కడ యేసయ్యను చూస్తున్నాడు, తండ్రిని చూస్తున్నాడు. అంటున్నాడు, అయ్యా నేను ఒకవేళ పాపము చేసి మీ దృష్టిలో కనబడకూడదు అనుకుని పారిపోయి పాతాళంలోకి వెళ్ళి పడుకున్నాను అనుకో, అక్కడికి వచ్చి నువ్వు నన్ను దావీదు అని పిలుస్తున్నావు. కుమారుడా, ఎందుకు ఇక్కడికి వచ్చావు? పాపం చేసావా? రా నా దగ్గరికి, నా రక్తంతో కడుక్కో, నా ఎదుట పాపంలో ఒప్పుకో అని పిలుస్తున్నావు కదా నీవు. ఇంత మంచి దేవుడు వా నువ్వు అని ఇంకా ఏమంటున్నాడంటే, అవును నివసించినాను. హల్లెలూయా, ఆమేన్. పెందలకాడ లేచాడంట, వేకువనే లేచాడంట, రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయాడంట. సముద్రంలోకి ఈదుకుంటా వెళ్ళిపోతాను నేను, పలానా అప్పుడు రాత్రి పాపం చేశాను, నేను ఎక్కడో పాపం చేసి వచ్చాను, చంపేసి వచ్చాను, లేకపోతే ఎవరినో ఏదో చేశాను, నేను కనిపించకూడదు ప్రభుకి. నాకు కూడా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. నిజంగా ఈ వాక్యం యథార్థమే. ప్రార్థన తెలిసిన తల్లులు కానీ తండ్రులు కానీ యవనస్తులు కానీ మనం ఉదయం ప్రార్థన చేయాలి, తెల్లవారుజామున లేచినప్పుడు ప్రార్థన చేయాలి, మధ్యాహ్నము ప్రార్థన చేయాలి, రాత్రి పడుకునే ముందు తండ్రితో మాట్లాడాలి, గంట సేపు 2 గంటలు. అయితే అప్పుడు మనలో ఉన్న పాపాలు ఆ ప్రార్థనే చెబుతూ ఉంటుంది. అయితే అలా చేయకోకుండా కొన్ని రోజులు మానేస్తే కనుక ఇంకా దేవుడు అంటే భయం వేస్తుంది మనకి. అమ్మో నేను నిన్న చేయలే ప్రార్థన, మొన్న చేయలే, ఏమంటాడో ప్రభు అని ఇక అసలు చేయబుద్ధి కాకుండా దయ్యం అంటది, వద్దొద్దు నువ్వేం చేయబాక, ఇప్పుడు బాగుందలే, మెదలకుండా సైలెంట్గా ఉండిపో అంటాడు దయ్యం. అదే భయం, పాపం అంటే భయం. ఇక్కడ దావీదు గారు చేసిన పాపాన్ని బట్టి అంట ఒకసారి ఎక్కడికి వెళ్ళిపోతానన్నాడు? నీ ఆత్మ పరిశుద్ధాత్మ ఇస్తుంటే పారిపోతున్నాడంట. పరిశుద్ధాత్మను పొందుకోకుండా పారిపోతున్నాను నేను, అయినా అక్కడికి వచ్చేసావు నువ్వు అని చెప్తా ఉన్నారు. ఆకాశానికి వెళ్ళిపోయాను, అక్కడికి వచ్చేసావు నువ్వు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడంట సముద్ర దిగంతములలో నివసించినాను, అక్కడికి వెళ్ళిపోయాడంట. వేరే ఒక వ్యక్తి యొక్క భార్యను తెచ్చుకున్నాను నేను ఆమెతో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను చూసి కోపడతారేమో, ఆల్రెడీ శిక్ష ఇచ్చేశారు, అయినా ఇంకా అతనికి భయం వేసి దాక్కుంటామని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు పిలుస్తున్నారు. హల్లెలూయా. మరి మనము కూడా ఏ పాపము చేసినా ఆ పాపానికి ఒక మార్గం ఉంది, పాపములో నుంచి తప్పించబడటానికి. ఏంటి ఆ మార్గం అంటే, ముందేమో మన హృదయంలోనికి ఆ పాపాన్ని తీసేసుకునే బుద్ధి మనకు రావాలి, అసహించుకోవాలి ఆ పాపాన్ని. అది ఏ పాపమైనా సరే, ఇక నేను చెయ్యను, ఆ పాపము నేను చెయ్యను అని మనకి మనం నిర్ణయించుకున్న ఈ సాక్ష్యార్థమే బ్రతికించని పాపములో నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు సాక్ష్యం చెప్పాలి తప్ప నన్ను అందరూ పాపి అంటున్నారు అని బాధపడుతూ కూర్చోకూడదు.
కాబట్టి పాపము వలన వచ్చే జీతం మరణం పోగొట్టుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు దేవుని బిడ్డలుగా మార్చబడాలి ముందు. ఇప్పుడు ఇక్కడ దావీదు గారు దేవుని కుమారుడుగా మార్చబడ్డాడా లేదా? అభిషేకం పొందుకున్నాడని చెప్పాను. వస్త్రాలు, కొత్త వస్త్రాలు వేసుకున్నాడట, స్తుతి వస్త్రాలు. ఆయన ధరించిన వస్త్రాల మీద తండ్రి స్తుతి వస్త్రాలు కప్పేశారు, ఆత్మతో అభిషేకించారు, నోరు ఆత్మతో నింపేశారు, పాటలు పాడుతున్నాడు. ఇదిగో ఈ వాక్యాలు రచిస్తున్నాడు చూడండి. 150 పాటలలో కొన్ని పాటలు దావీదు గారి పాటలు ఉన్నాయి, మనం పాడుకుంటాం. చాలా మంచి పాటలు, చక్కటి పాటలు ఉన్నాయండి దావీదు గారు రాసిన పాటలు. మనం చదవాలి, రాయాలి, లేకపోతే పాడాలి, హృదయంతో పాడాలి, ఆత్మతో స్తుతించాలి. ఎవరు ఏ పాపంతో పట్టబడిన వ్యక్తులైనా సరే ఈ వాక్యములో ఉన్న విషయాన్ని మీరు గ్రహించి యేసునామములో ఇంకా పాపము జోలికి వెళ్ళకుందురు గాక యేసునామములో. లార్డ్ యు బ్లెస్ లైక్ దట్ ఇన్ జీసస్ నేమ్. ఫాదర్ కైండ్లీ రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ గ్రేస్, రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ కంపాషన్ టు ఎవ్రీ సిన్నర్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి పాపి యొక్క ప్రార్థన మీరు ఆలకించి మీ కనికరము వారికి విడుదల చేసి, వ్యాధిగ్రస్తులుంటే, గుండె జబ్బుతో ఉన్నవాళ్ళు, క్యాన్సర్తో ఉన్నవాళ్ళు, గడ్డలతో బాధపడుతున్నవారు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నవారు, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నవాళ్ళు అందరినీ మీ కనికరముతో, మీ కృపతో వారిని మీ రక్తం, వారిపై మీ రక్తం విడుదల చేసి స్వస్థపరచండి యేసు నామములో. మై లార్డ్ జీసస్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ ఫాదర్. స్తుతి. అందరికీ సమాధానం ఇచ్చి ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా వారి గృహాలకు చేరున్నట్లుగా నీ కృప చూపమని అడుగుతూ మమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు అనే రాజు, బలిష్ఠుడైన రాజు చేతులకు అప్పగించుకుంటూ యేసు శక్తి కలిగిన నామములు అడిగి ప్రార్థించుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మరి నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు, మేలులు చేశాడు. మరి నేను చావు బ్రతుకుల నుండి నన్ను నడిపించాడు. మరి నేను మరణించడం తప్ప మార్గం లేదనుకున్న సమయంలో దేవుడు నన్ను బ్రతికించాడు. మరి నా ఆత్మీయ తల్లిదండ్రులు అంటే జయమ్మ అమ్మగారును ఎలసన అయ్యగారు కడుపు కట్టుకొని నా కోసం ఎంతో ప్రార్థన చేశారు. అట్లాగే నా సంఘ బిడ్డలందరూ కూడా నా కోసం ప్రార్థన చేశారు. మరి వీళ్ళందరూ చేసిన ప్రార్థన ఫలించి మరి నేను బాప్టిజం తీసుకున్నానప్పుడు కూడా మరి అయ్యగారు ఎవరో తీసుకొచ్చి 10 మంది జనాన్ని తీసుకొచ్చి సోడవరంలో నాకు బాప్టిజం ఇచ్చారు. ఇచ్చిన రోజు నుండి నాకు బాగానే ఉంది. నా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థనలో, నా సంఘ బిడ్డలందరి ప్రార్థనలో నేను నా కుటుంబం ఎదుగుతున్నాము. మరి నాకు కుడికాయలు పాదం సగం తీసారు. తీసిన 3వ రోజున బాగా పోటు వచ్చి ఏడుస్తున్నానండి. నేను ఏడిచి పడుకున్నాను. 3 గంటలు అవుతుంది తెల్లవారుజామున. అప్పుడు నా తల దగ్గర నుంచొని శనగపిండి కలర్ సెట్ట తొడుక్కొని తల వైపున ఇట్లా చెయ్యి ఎత్తి పొన్నారని కేక పెట్టాడు. ఆ ధ్వని నేను అసలు కళ్ళు మూసుకొని వింటున్నా. నేను ఎవరో నన్ను ఇలా పిలుస్తున్నారు. ఆ పిలిచిన కాసేపటికి నా కాలు నొప్పి తగ్గిపోయింది. మరి ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి నా బెడ్ పక్కన నుంచొని ప్రార్థన చేసినప్పుడు అమ్మగారికి దర్శనం కనిపించిందంట. నేను తెల్ల బట్టలు కట్టుకొని బైబిల్ చేత్తో పట్టుకొని 12 గుమ్మాలు తీసుంటే నేను వెళ్ళిపోతున్నానంట వీళ్ళని వదిలేసి. అమ్మ నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు, వేస్తే రాణి, నువ్వు ఇంటికి వచ్చాక నువ్వు బాప్టిజం తీసుకొని ఈ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని వారిద్దరూ నా బెడ్ దగ్గర నుంచొని ప్రార్థన చేశారు. చేసి వచ్చిన తర్వాత తెల్లారి నేను డాక్టర్లు వస్తే డాక్టర్లను చూసి నేను అంటున్నాను, డాక్టర్ గారు నేను లేచి నడవచ్చా అని అడుగుతున్నా. అయ్యో నువ్వు ఎంత మొండిదాను, నీ కాలు నెత్తురు ముద్దలా ఉంది, నువ్వు నడవటం ఏంటి, నడవకూడదన్నారు. నేను అడుగుతానయ్యా, నా యేసయ్య నాకు ఈ బాధం తీసేసాడు, రాత్రి వచ్చి నన్ను పిలిచాడు అని చెప్పాను. అయితే నీకు దేవుడు చేసిన మేలేనమ్మా, నువ్వు లేచి నడుస్తావు కానీ ఇప్పుడు నడవకూడదు, కట్టుకట్టాం కదా అది ఊడిపోద్దని చెప్పారు. దేవుడు నిన్ను దీవించాడని అమ్మగారు నా కోసం ప్రార్థన చేసింది. ఇప్పుడు ఆ ప్రార్థనలోనే నేను నడుస్తున్నాను. ఇంకా ఎదగాలని, జీవించాలని, ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, నా కుటుంబ సమస్యలన్నీ తీరాలని మరి నేను చెబుతున్నాను. దేవుడి చిన్నవాక్షం దీవించను గాక. జయమ్మ విల్సన్, కృపా సన్నిధి, WRCC, డోర్ నెంబర్ 47-9-4, ESI హాస్పిటల్ రోడ్, గుణదల 4, విజయవాడ 520004, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 93 96 80 80 26, మరి ఒక నెంబర్ 87 90 92 85 98.